హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ ఒక అప్డేట్ వచ్చేసి మనకి మహాలక్ష్మి స్కీమ్ రిలేటెడ్ అండి. సో మనకి ఈ స్కీమ్ రిలేటెడ్ ఏమేమి కావాలో డాక్యుమెంట్స్ అనేది చెప్తాను, అండ్ ఈ అమౌంట్ అనేది మనకి ఎప్పటి వరకు క్రెడిట్ అవుతుంది, సో ఎలిజిబుల్ ప్రాసెస్ అనేది ఏందో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తానండి. సో మీరు ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు ఈ వీడియో అనేది ఇన్ కేస్ నచ్చితే ఒక లైక్ కూడా చేసేయండి. సో పదండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళి. సో మనకి మహాలక్ష్మి స్కీమ్ అనేది ఎందుకు తీశారంటే, మనలాంటి ఉమెన్ అనేది ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా, సో వాళ్ళకి మంత్లీ యూసేజ్ గురించి యూస్ చేసుకోవడానికి గురించి అనేసి గవర్నమెంట్ వాళ్ళు ఈ స్కీమ్ అనేది తీశారండి. సో మనకి ఈ స్కీమ్కి అప్లికేబుల్ అవ్వాలంటే మెయిన్గా ఫీమేల్ ఎవరైతే ఉన్నారో, ఉమెన్ ఎవరైతే ఉన్నారో మహిళలు, వాళ్ళు వచ్చేసి తెలంగాణకి చెందిన వాళ్ళే అయి ఉండాలి. అంటే చాలామంది వేరే స్టేట్స్ నుంచి వచ్చేసి వాళ్ళు వేరే స్టేట్ ఆధార్ కార్డ్ పెట్టుకొని వాళ్ళు ఇక్కడ ఉండడం, అలాంటి వాళ్ళకి ఇది అప్లికేబుల్ అవ్వదండి. సో వాళ్ళు కంపల్సరీ తెలంగాణ వాళ్ళు అయి ఉండాలి, తెలంగాణ వాళ్ళే అయి ఉండాలి. సో ఇంకా మనకి ఈ స్కీమ్ అనేది 18 నుంచి 40 ఇయర్స్ వరకు మనం అప్లై చేసుకోవచ్చండి. సో మనకి ఈ స్కీమ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఈమెయిల్ ఐడి, ఎలక్ట్రిసిటీ బిల్, అడ్రస్ ప్రూఫ్, ఇవన్నీ కంపల్సరీ కావాలండి. సో మన ఖాతాలో ఈ అమౌంట్ అనేది క్రెడిట్ అయిందా లేదా అనేసి కూడా మనం స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చండి. మీరు స్క్రీన్ పైన చూసినట్టయితే కనుక మనకి క్రోమ్లో వెళ్ళేసి పిఎఫ్ఎంఎస్ అనేసి టైప్ చేస్తే మనకి ఈ పేజ్ అనేది తీసుకొని వెళ్తుందండి. ఈ పేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ కేటగిరీలో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో అక్కడ నేను చూసినట్టయితే మనకి డిబిటీ మహా ఆన్లైన్ అనేసి ఉంది. సో ఇది ఏంటంటే మనకి ఇంకా ఈ కంప్లీట్ ప్రాసెస్ అనేది రిలీజ్ అవ్వలేదు. సో మనకి ఇక్కడ మేబీ మన తెలంగాణది ఇంకా స్కీమ్ మహాలక్ష్మి స్కీమ్ అనేది రెడీ అవుతే డిబిటీ మహాలక్ష్మి ఆన్లైన్ అని రావచ్చు, ఆర్ఎల్స్ ఇదే ఆప్షన్ కూడా ఉండొచ్చు. సో బ్యాంక్ నేమ్, అకౌంట్ డీటెయిల్ అవన్నీ కేప్చా అనేది ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మనకి మహాలక్ష్మి స్కీమ్లో అమౌంట్ అనేది క్రెడిట్ అయిందా లేదా అనేసి మనము చెక్ చేసుకోవచ్చు. సో ఇంపార్టెంట్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మనము వీళ్ళకి పాన్ కార్డ్ అనేది సబ్మిట్ చేస్తే కనుక మనకి ఇప్పుడు మన మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వస్తుంది. ఏంటంటే ఇది కూడా మహాలక్ష్మి స్కీమ్ అనేది ఓన్లీ అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇస్తారు. సో మనం పాన్ కార్డ్ ఇచ్చినట్టయితే మనం కంప్లీట్ మన డీటెయిల్స్ వస్తుంది. ఒకవేళ మనకి ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్లీ తెలిసిపోతుంది మనకి ఇంత అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది, మనం ఇన్ని సెండ్ చేస్తున్నామని. సో ఇది కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి అప్లికేబుల్ అవుతుందండి. సో ఇది వచ్చేసి మనకి జూన్లో వచ్చేసి అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది. సో ఇంకా ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.